నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ షో. లాలాజల గ్రంథులకు వచ్చే సమస్యలేమిటి, వాటి నివారణ చర్యలేమిటి, పిల్లలు శీతాకాలంలో వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఈఎన్టీ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు. నమస్తే డాక్టర్. అసలు ఈ లాలాజల గ్రంథులకు కూడా సమస్యలు వస్తాయంటారా? అసలు లాలాజల గ్రంథులు ఎక్కడుంటాయి? సో మన హెడ్ ఏరియాలో లాలాజల గ్రంథాలు ఒక 3 పేర్స్ ఉంటాయి. మేజర్ గ్లాండ్స్ అంటాం వీటిని. ఒకటి ఇక్కడ ఉంటుంది మన చెవు దగ్గర, అండ్ ఒకటి కింద ఉంటుంది జాలో, అండ్ ఇంకా చిన్న చిన్న గ్లాండ్స్ మొత్తం నోట్లో ఉంటాయి. అండ్ ఈ గ్లాండ్స్ నుంచి చిన్న డక్ట్స్ వచ్చి ఆ లాలాజలాన్ని డ్రైన్ చేయడానికి మన నోట్లో ఓపెన్ అవుతాయి. ఓకే, ఈ సమస్యలు ఏ వయసు వారిలో ఎక్కువ వస్తూ ఉంటాయంటారు? సో యూజువల్గా లాలాజల గ్రంథాల ప్రాబ్లమ్స్ అడల్ట్స్లో ఎక్కువ వస్తాయి, కానీ నార్మల్ పాపులేషన్లో మనకి ఎక్కువ పిల్లలకే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఎట్లా అంటే మమ్స్ అని చాలా కామన్ డిజీజ్ అది పిల్లల్లో, దానికి వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నారు. అదొక వైరల్ ఇన్ఫెక్షన్, దానివల్ల ఈ లాలాజల గ్లాండ్ స్వెల్ అయిపోతుంది. కానీ అది స్లోగా మెడికేషన్తో తగ్గిపోతుంది, అండ్ వ్యాక్సినేషన్ తర్వాత అట్లా ఇన్సిడెన్సెస్ ఆ డిజీజ్ రావడం తగ్గిపోయింది. అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? అంటే వన్స్ లాలాజల గ్రంథిలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సో లాలాజల గ్రంథాల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ సిమ్టమ్స్ పేషెంట్స్కి ఫేస్లో స్వెల్లింగ్ రావడం, జస్ట్ మన చంప దగ్గర స్వెల్లింగ్ రావడం, లేదంటే జా కింద స్వెల్లింగ్ రావడం, లేదంటే నోట్ లోపల పెయిన్ ఉండడం, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఈ గ్రంథాల్లో చిన్న చిన్న స్టోన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. కామన్గా మనకి కిడ్నీ స్టోన్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, అండ్ మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి. వీటికి స్టోన్స్ వస్తాయి అనేది కామన్ నాలెడ్జ్ అందరికీ. బట్ మన లాలాజల గ్రంథాల్లో కూడా స్టోన్ ఫార్మేషన్ కూడా ఒక డిజీజ్, అండ్ దాంతో పేషెంట్స్కి ఇట్లా స్వెల్ అవ్వడం అండ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, పెయిన్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి యూజువల్గా. ఓకే, దాన్ని ఎలా గుర్తిస్తారంటే దాన్ని ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది లాలాజల గ్రంథిలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి? సో పేషెంట్స్కి మామూలు ఇన్ఫెక్షన్ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అట్లా వస్తే మెడికేషన్స్తో తగ్గిపోతుంది. బట్ చాలా పేషెంట్స్కి సిమ్టమ్స్ అంత ఎక్కువ ఉండవు, అండ్ ఓన్లీ వాళ్ళకి తినేటప్పుడే ఈ స్వెల్లింగ్ రావడం వస్తుంది. సో ఆ పేషెంట్స్కి మేము ఎగ్జామిన్ చేస్తే, అండ్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళకి ఏమైనా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేపిస్తే మనకి ఆ లాలాజల గ్రంథాల్లో చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ అయ్యని డిటెక్ట్ అవుతుంది. అండ్ ఈ స్టోన్స్ ఒక 1-2 mm నుంచి 5-7 mm కూడా సైజ్ ఉండొచ్చు. అండ్ ఈ స్టోన్స్ ఆ డ్రైన్ అయిన డక్ట్స్ని బ్లాక్ చేసినప్పుడు మనం తినేటప్పుడు సలైవా ఎక్కువ ఫామ్ అవుతుంది, లాలాజలం ఎక్కువ ఫామ్ అవుతుంది. సో ఆ డక్ట్స్ బ్లాక్ అయినప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తుంది, అండ్ ఆ మూమెంట్లో పేషెంట్స్కి చాలా పెయిన్ ఉంటుంది, అండ్ సోషల్లీ కూడా వాళ్ళకి ఆక్వర్డ్ ఉంటుంది, ఎందుకంటే తినేటప్పుడు స్వెల్లింగ్ రావడం. అండ్ కొంచెం సేపు అయినాక ఆ సలైవా మళ్ళా ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు స్వెల్లింగ్ తగ్గిపోతుంది అండ్ పెయిన్ తగ్గిపోతుంది. సో యూజువల్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్స్కి. అండ్ డాక్టర్ గారు, చాలామంది ఫుడ్ తిన్న తర్వాత లేకపోతే నైట్ పడుకునేటప్పుడు అండ్ 2 times బ్రష్ చేసుకోవాలి అంటారు. అండ్ ఇది చేసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చా? సో బ్రష్ చేయడం, లేదంటే రెగ్యులర్గా గార్గిలింగ్ చేయడం, ఇవన్నీ ఓరల్ హైజీన్ అంటాం. సో మంచి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏమైనా ఫుడ్ చిన్న పార్టికల్స్ అదే డక్ట్లో ఎంటర్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవ్వడం కావచ్చు, లేదంటే చాలా పేషెంట్స్కి హైడ్రేషన్ ఎక్కువ ఉండదు, తక్కువ నీళ్ళు తాగుతారు, వాళ్ళకు కూడా ఈ స్టోన్స్ ఫామ్ అవ్వడం కామన్. అండ్ బ్రష్ చేయడం, రెగ్యులర్ గార్గిలింగ్ చేయడం, ఓరల్ హైజీన్ అంటాం, అది మెయింటైన్ చేస్తే ఇట్లా ప్రాబ్లమ్స్ రావడం తక్కువ అవుతాయి. ఓకే, అండ్ చిన్నపిల్లలు చాలామంది కూడా సరిగా బ్రష్ చేయరు, అండ్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా కుదరదు మనకి. అండ్ అలాంటి టైంలో ఎలా దాన్ని నివారించవచ్చు అంటారు? సో యూజువల్గా పిల్లలకి బ్రష్ చేయకపోతే మెయిన్ ప్రాబ్లమ్స్ డెంటల్ ఇష్యూస్ రావడం అవుతుంది. సో ఒకవేళ పిల్లలు బ్రష్ కూడా చేయకపోతే మినిమం గార్గిలింగ్ చేయడం బెటర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి. అండ్ కోల్డ్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్తో పుక్కిలించి ఉయ్యడం, మౌత్ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు అంటారా? సో హాట్ వాటర్ గార్గిలింగ్తో అంత డిఫరెన్స్ పడదు దీనికి, ఎందుకంటే మేజర్ కాజెస్ ఇంకా ఐడెంటిఫై చేయడం కష్టం దీనికి. బట్ నార్మల్ అయితే రెగ్యులర్ గార్గిలింగ్ హెల్ప్ చేస్తుంది, బట్ మే నాట్ బి సో ఇంపార్టెంట్. ఓకే, సర్జరీ వరకు వెళ్లకుండా మెడిసిన్తో క్యూర్ అవుతుంది అంటారా? వన్స్ ఇన్ఫెక్షన్ వచ్చాక మళ్ళీ తిరిగి వస్తుందా అదే ప్లేస్లో? సో ఒకవేళ పేషెంట్కి లాలాజల గ్రంథాల్లో స్టోన్ చాలా పెద్దగా ఉంది అండ్ డక్ట్ ఎక్కువ బ్లాక్ అయినట్టు ఉంటే వాళ్ళకి రిపీటెడ్గా
ఇన్ఫెక్షన్స్ రావడం, పెయిన్, ఫీవర్ రావడం అవుతుంది. అవి మెడిసిన్స్తో తగ్గడం కుదురుతుంది. బట్ ఒకవేళ ఇట్లా ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా అవుతుందంటే ఆ స్టోన్ తీయడానికి సర్జరీ అవసరం పడవచ్చు. ఓకే. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలామందికి చెవికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. చెవిలో పెయిన్ వస్తుంది, చెవిలో సౌండ్ వస్తుంది అంటూ ఉంటారు. అలా అది దేనికి రీజన్ ఉంటుందంటారు? సో యూజువల్గా టెంపరేచర్ చాలా కోల్డ్ ఉన్నప్పుడు ఇయర్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళకి ఇట్లా పెయిన్ రావడం కోల్డ్ టెంపరేచర్ వల్ల కావచ్చు. బట్ చెవులో శబ్దం రావడం అది టెంపరేచర్తో రిలేటెడ్ కాకపోవచ్చు. ఏమైనా నాయిస్ ఎక్స్పోజర్ అయితే లేదంటే వేరే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అట్లా జరగవచ్చు. ఓకే. లాలాజల గ్రంథిలో సర్జరీ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉందంటారు? సో ముందు ఇప్పుడు ఈ డిజీజ్ని క్యూర్ చేయడానికి కొత్త టెక్నాలజీ ఉంది, సైలెండోస్కోపీ అంటాం. లైక్ పేషెంట్స్కి తెలుసు లాప్రోస్కోపీ సర్జరీస్ ఉంటాయి, అంటే ఎక్కువ కట్ చేయకుండా. సో అట్లనే సైలెండోస్కోపీ చిన్న ఫైన్ ఎండోస్కోప్స్ ఉంటాయి, ఓన్లీ మన హెయిర్ అంతా 1 to 2 mm సైజ్ ఉంటాయి. అవి ఆ గ్లాండ్ డక్ట్స్ ఎక్కడ ఓపెన్ అయితే మన నాలుకై కింద కానీ లేదంటే చీక్లో కానీ ఆ డక్ట్స్ ఓపెనింగ్ త్రూయే మనం కెమెరా ఇంకా ఎండోస్కోప్ పెట్టి ఆ స్టోన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల పేషెంట్స్కి ఎర్లీ రికవరీ ఉంటుంది. ఎక్కడ మనకి ఎక్స్టర్నల్గా కట్ చేయడం అవసరం ఉండదు, స్టిచెస్ ఉండవు, అండ్ పెయిన్ తక్కువ ఉంటుంది పోస్ట్ ప్రొసీజర్. అండ్ చాలామంది పేషెంట్స్కి ఎవరికి చిన్న స్టోన్స్ ఉన్నాయి, less than 5 mm స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సేమ్ డే డిశ్చార్జ్ కూడా చేస్తాం హాస్పిటల్ నుంచి. ఓకే. అసలు ఈ వ్యాధి రాకుండా ఎలాంటి నివారణ చర్యలు ఉంటాయి? సో ఈ డిజీజెస్ ప్రివెంట్ చేయడం అంటే యూజువల్గా మనం వాటర్ బాగా తీసుకోవాలి, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ ఏ పేషెంట్స్లో ఈ డయాగ్నోజ్ అయిపోయింది, కొంతమంది పేషెంట్స్కి చాలా చిన్న స్టోన్ ఉండొచ్చు, మేబీ 1 or 2 mm. సో అది ఓన్లీ వాళ్ళకి అప్పుడప్పుడే సిమ్టమ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇంటేక్ చేయడం సజెస్ట్ చేస్తాం. ప్లస్ వాటర్ కాకుండా వాళ్ళకి సైలోగాగ్స్ అంటాం, అంటే ఏమైనా మనం లైమ్ కానీ లేదంటే ఆర్ ఇమ్లీ ఏమైనా పుల్పొది నోట్లో పెట్టుకుంటే సలైవా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో అది తినేటప్పుడు గ్లాండ్ని జెంటల్ మసాజ్ చేస్తే ఆ సలైవా ఫ్లో వల్ల, లాలాజలం ఫ్లో వల్ల చిన్న స్టోన్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మేజర్ ప్రొసీజర్స్ అవాయిడ్ చేయవచ్చు. సియాలెండోస్కోపీ వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? సో ఈ సైలెండోస్కోపీ టెక్నాలజీ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనం న్యాచురల్ ఓపెనింగ్ త్రూ, డక్ట్ ఉన్న న్యాచురల్ ఓపెనింగ్ త్రూయే మనం అప్రోచ్ అయ్యి ఆ స్టోన్ని చూడొచ్చు, యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఒకవేళ స్టోన్ చిన్నగా ఉంటే లైక్ కిడ్నీ స్టోన్స్ లాగా బాస్కెట్స్ పెట్టి అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లేదంటే లేజర్ ఆర్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి దాన్ని బ్రేక్ చేసి చిన్న చిన్న స్టోన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవి కాకుండా కూడా సైలెండోస్కోపీకి వేరే యూజెస్ ఉంటాయి ఈ లాలాజల గ్రంథల్ డిజీజెస్లో. లైక్ ఇవాళ రేపు చాలామంది పేషెంట్స్కి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వస్తున్నాయి, చాలా కామన్ క్యాన్సర్స్ అవి. అండ్ అవిటికి పేషెంట్ ఆల్మోస్ట్ 1.5 month రేడియేషన్ కీమో త్రూ ప్రొసీజర్ త్రూ పోతారు. సో చాలా ఈ ఏరియాలో రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఈ గ్లాండ్స్ డ్రై అవుట్ అయిపోతాయి. అండ్ ఈ పేషెంట్స్కి మౌత్ డ్రైనెస్ అండ్ మౌత్లో అల్సర్స్ రావడం, ఈ సిమ్టమ్స్ చాలా కామన్ ఉంటాయి. సో అటువంటి పేషెంట్స్కి కూడా ఈ సైలెండోస్కోపీ త్రూ హెల్ప్ చేయవచ్చు. వాళ్ళకి సేమ్ గ్లాండ్ డక్ట్లో మనం ఎండోస్కోప్స్ పెట్టి కొన్ని మెడిసిన్స్తో గ్లాండ్ని వాష్అవుట్ చేయవచ్చు. అది స్టిరాయిడ్ మెడికేషన్స్, యాంటీబయాటిక్ మెడికేషన్స్ అవన్నిటితో గ్లాండ్ని వాష్అవుట్ చేస్తే మళ్ళీ ఆ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ సిమ్టమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనకి ఆ లాలాజల గ్రంథుల్లో కూడా జివ్వుమనే ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది? దాన్ని అవాయిడ్ చేయాలంటే ఎలాంటివి యూజ్ చేయాలంటారు? సో కొన్ని నర్వ్స్ ఉంటాయి మన థ్రోట్లో, ఏవి టెంపరేచర్కి సెన్సిటివ్ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకుంటే ఆ సెన్సేషన్ రావచ్చు. బట్ అది ఒక నార్మల్ ఫీచర్, అది ఇట్ డస్ నాట్ ఇండికేట్ ఏమైనా డిజీజ్ ఉందా, ప్రాబ్లం ఉందా, వాళ్ళంటే గ్లాండ్లో ఏమైనా ఉందా. కానీ ఈ ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ మేము చిన్నపిల్లల్లో కూడా చూస్తాం. వాళ్ళకి ఏ రీజన్ లేకుండా జస్ట్ ఈ గ్లాండ్ స్వెల్లింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి ప్రతిసారి మెడిసిన్స్ ఇస్తాం, తగ్గుతుంది. అండ్ రిపీటెడ్గా ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి. సో వాళ్ళకు కూడా సైలెండోస్కోపీ త్రూ మనం ఎండోస్కోపీ చేసి గ్లాండ్ని చెక్ చేసి వాష్అవుట్ చేస్తే సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. ఒకవేళ ప్రాబ్లం కనుక పెద్దగా అయితే సర్జరీ చేసినా తగ్గకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత? సో ఈ స్టోన్స్ కాకుండా కూడా ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి డక్ట్స్లో
ఏమైనా నారోయింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ ఈ పేషెంట్స్కి సిమ్టమ్స్ ప్రొసీజర్ తర్వాత కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అటువంటి పేషెంట్స్కి మళ్ళా బ్లాక్ కాకుండా అవ్వడం, డక్ట్స్ అది డక్ట్ది ఓపెనింగ్ మెయింటైన్ చేయడానికి స్టెంట్ లాంటిది ఒకటి పెడతాం. స్టెంట్ యూజువలీ పేషెంట్స్ హార్ట్తో రిలేట్ చేస్తారు, కానీ ఇవి కూడా జస్ట్ సిలికాన్తో పైప్స్ లాగా ఉంటాయి. ఏవి మన న్యాచురల్ పైప్లో పెడితే దాన్ని సపోర్ట్ చేస్తుంది అండ్ మళ్ళీ అది నారో కాకుండా ఉంటుంది. సో ఆ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఆ స్టెంట్స్ అవసరం పడవచ్చు. అవి టెంపరీ ఉంటాయి అండ్ ఆఫ్టర్ 2 to 3 weeks అవి తీసేస్తే మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది. రేర్గా పేషెంట్స్కి ఈ అన్ని ప్రొసీజర్ చేసినా కూడా సిమ్టమ్స్ తగ్గవు, మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వడం, లేదంటే స్టోన్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఎండోస్కోప్స్ ద్వారా యాక్సెస్ చేయలేం, రీచ్ అవ్వలేం బికాజ్ అంత డీప్ ఉన్నాయి. సో అటువంటి పేషెంట్స్కి మేజర్ సర్జరీ అవసరం పడవచ్చు. దేంట్లో మనం మొత్తం గ్లాండే తీసే ఛాన్స్ ఉండొచ్చు. సో దాంట్లో పేషెంట్కి ఎక్స్టర్నల్గా సర్జరీ చేసి ఆ స్టెప్స్కి ప్రొసీడ్ అవ్వగలుగుతారు. బట్ అది ఓన్లీ లేట్ స్టేజెస్లో అవుతుంది అండ్ సిమ్టమ్స్ ఇగ్నోర్ చేస్తుంటే స్టోన్ సైజ్ చాలా పెద్దగా అయిపోతే అప్పుడే అవి రిక్వైర్మెంట్ ఉంటాయి. ఓకే, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అది స్టోన్గా మారే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ రీజన్ యూజువల్గా స్టోనే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్టోన్ రావడం అంటే స్టోన్ బ్లాకేజ్, చిన్న స్టోన్ ఉన్నప్పుడు బ్లాక్ అయినప్పుడు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కామన్గా కిడ్నీలో స్టోన్స్ అనేవి అందరికీ తెలుసు. అండ్ ఈ గ్లాండ్లో అనేది స్టోన్స్ ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. సో ఇలా స్టోన్ వచ్చిన తర్వాత సర్జరీ చేశాక కూడా క్యూర్ అవ్వకపోతే ఏం చేయాలంటారు? సో స్టోన్ తీసిన తర్వాత కూడా క్యూర్ అంటే పేషెంట్స్కి సిమిలర్ సిమ్టమ్స్ రావచ్చు. తినేటప్పుడు స్వెల్లింగ్ రావచ్చు, లేదంటే పెయిన్ రావచ్చు. సో మళ్ళీ పేషెంట్ని మనం మళ్ళీ అసెస్ చేసి అవసరం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి రీఅసెస్ చేస్తాం. ఏమైనా ఇంకో స్టోన్ ఫామ్ అయిందా, లేదంటే ఏమైనా చిన్న స్టోన్ మిగిలిపోయిన స్టోన్ గ్రో అయ్యి బ్లాక్ చేస్తుందా, అది అసెస్ చేయాల్సి వస్తుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఒకవేళ ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే దెన్ సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది, మేజర్ సర్జరీ. సో ఇది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్ అంటారా? మిడిల్లో మెడిసిన్ కానీ జాగ్రత్తగా తీసుకుంటే తగ్గిపోతుందంటారా? సో యూజువల్గా ఈ స్టోన్స్ మనకి మన నాలుకే కింద ఇక్కడ సబ్మాండిబులర్ గ్లాండ్స్ ఉంటాయి, అక్కడే కామన్ ఉంటాయి. 80% పేషెంట్స్కి అక్కడే ఫామ్ అవుతాయి. అండ్ ఆ స్టోన్స్ యూజువల్గా మిడిల్ ఏజ్డ్ పాపులేషన్లో ఎక్కువ చూస్తాము. ఓకే. అండ్ ఒకవేళ అర్లీగా డయాగ్నోజ్ అయితే ట్రీట్మెంట్ ఈజీ ఉంటుంది అండ్ స్టోన్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ మచ్ ఈజియర్. ఓకే. అండ్ నార్మల్గా జనాలు అంటూ ఉంటారు చంపల వాపు అని చెప్పి, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందంటారా? కరెక్ట్. సో కామన్గా చంపల వాపు అనేది ఇక్కడ ఉన్న గ్లాండ్ పెరోటిడ్ గ్లాండ్ అంటాం. ఆ గ్లాండ్ స్వెల్ అవ్వడంతో వాపు వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ దానికి మమ్స్ వైరల్ ఇన్ఫెక్షనే ఉంటుంది. పిల్లల్లో చాలా చూస్తాం అది, బట్ వ్యాక్సినేషన్ వల్ల అది తగ్గిపోయింది. బట్ అడల్ట్స్లో ఇంకా మనం చూస్తున్నాం. అండ్ అవి యూజువల్గా టాబ్లెట్స్ మన యాంటీబయోటిక్స్తో కానీ లేదంటే మామూలు పెయిన్ కిల్లర్స్ టెంపరీగా వాడేస్తే అవే రిజాల్వ్ అయిపోతాయి. కానీ కొంతమంది పేషెంట్స్కి అట్లనే ఉండిపోయి దానిలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయి చీమ్ లాగా కట్టడం అండ్ యాబ్సెస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకే ఏమైనా ప్రొసీజర్ అవసరం పడవచ్చు. ఓకే. అండ్ ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ ఉంటే సర్జరీకి దారి తీస్తుందంటారా? ఎలాంటి లక్షణాలు ఉంటే సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది? సో ఈ సలైవరీ గ్లాండ్స్ రిలేటెడ్ 2 ఇష్యూస్ రావచ్చు. ఒకటైతే నేను చెప్పినట్టు బ్లాక్ అయిపోతే స్వెల్లింగ్ రావడం, ఇంకో అదర్ ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ ఉంటాయి, డ్రైనెస్ అంటాం. సో చాలామంది పేషెంట్స్కి ఓరల్ డ్రైనెస్ ఉంటుంది, అంటే వాళ్ళకి సలైవా సఫిషియెంట్గా ఫామ్ అవ్వట్లేదు అండ్ వాళ్ళకి ఎప్పుడు మౌత్ డ్రై అనిపిస్తుంది, థ్రోట్ అనిపిస్తుంది, డ్రై అనిపిస్తుంది. వాళ్ళు ఏమైనా హార్డ్ ఫుడ్ తినాలంటే వాళ్ళకి స్వాలోయింగ్ కష్టం అవుతుంది, సో వాళ్ళు వాటర్ తాగాల్సి వస్తుంది. సో ఇది ఓరల్ డ్రైనెస్ వల్ల అవుతుంది. అండ్ సలైవాది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ మన ఫుడ్ డైజెషన్ స్టార్ట్ చేయడం. సో డైజెషన్ స్టమక్లో కాదు బట్ నోట్లోనే సలైవా వల్ల స్టార్ట్ అయిపోతుంది. సో ఏ పేషెంట్స్కి ఈ సలైవా లేకపోతే వాళ్ళకి ఈ ఫుడ్ డైజెషన్ సరిగ్గా కాకపోవచ్చు అండ్ వాళ్ళకి టీత్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇదంతా అదర్ ఎక్స్ట్రీమ్ ఓరల్ డ్రైనెస్ వల్ల. అండ్ ఇటువంటి పేషెంట్స్కి కూడా సైలెండోస్కోపీ త్రూ మనం గ్లాండ్స్ని అసెస్ చేసి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, లైక్ యూజువల్గా జాగ్రెన్ సిండ్రోమ్ అని ఒక డిజీజ్ ఉంటుంది, చాలా కామన్ ఇది పేషెంట్స్కి. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే పేషెంట్స్ ఇమ్యూనిటీయే
వాళ్ళ సలైవరీ గ్లాండ్స్తో ఫైట్ చేస్తుంది అండ్ ఆ గ్లాండ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో వాళ్ళకి డ్రైనెస్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి సైలెండోస్కోపీ త్రూ మెడికేషన్స్ ఇస్తే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు అందరూ కూడా హెడ్సెట్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? కరెక్ట్. సో ఆఫ్ లేట్ ఇది చాలా కామన్ క్వశ్చన్ అయిపోయింది, మాకు కూడా చాలా పేషెంట్స్ అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు మేము చూస్తున్నాం కూడా చేంజెస్ రావడం. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా ఇంప్రూవ్ అయిపోయిందంటే మీకు వైర్ లేదు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. సో కంఫర్ట్ ఈజ్ ఇంక్రీజింగ్, ఛార్జింగ్ అవసరం లేదు, ఆల్రెడీ ప్రీ చార్జ్ బాక్స్లో వస్తుంది. ఓన్లీ థింగ్ అడ్వైజ్డ్ ఇస్ అది లో వాల్యూమ్ ఉండాలి. యాజ్ పర్ WHO గైడ్ లైన్స్ 60% వాల్యూమ్ కంటే తక్కువ ఉండాలి. అంటే మీ డివైస్కి ఫుల్ వాల్యూమ్ 100% ఉంటే 60% కంటే తక్కువ ఉండాలి అండ్ లెస్ దాన్ 6 hours యూజ్ ఉండాలి. అండ్ కొంతమంది పాపులేషనే లౌడ్ నాయిజెస్కి సెన్సిటివ్ ఉంటారు. సో అందరికీ లైక్ ఎవరు స్మోక్ చేస్తే వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ రాదు. సో సిమిలర్లీ అందరూ హెడ్ ఫోన్స్ పెట్టే వాళ్ళకి హియరింగ్ లాస్ రాకపోవచ్చు. బట్ నాయిజ్ ప్రికాషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ దీస్ డేస్ మీరు ఎక్కడైనా రెస్టారెంట్కి పోతే ఆర్ ఎనీ పబ్కి పోతే నాయిజ్ లెవెల్స్ ఆర్ టూ హై, ఆర్ ఇన్ ఎనీ పార్టీకి పోతే. సో దానికి మనం ప్రికాషన్ తీసుకోవాలి. ఐదర్ ఇయర్ ప్లగ్స్ యూజ్ చేయాలి ఆర్ ట్రై టు బీ అవే ఫ్రమ్ ద సౌండ్, స్పీకర్ నుంచి కొంచెం దూరం ఉండాలి. బికాజ్ ఒకసారి ఇయర్ది నర్వ్ డ్యామేజ్ స్టార్ట్ అయితే దాన్ని రివర్స్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్. అంటే ఏం మెడికేషన్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఈ చేంజ్ చాలా కామన్. అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ కూడా ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఎక్కువసేపు ఒక బారాత్లో కానీ లేదంటే ఒక కాన్సర్ట్లో ఉన్నారంటే మీరు సడన్గా స్టెప్ అవుట్ అవుతే యూ కెన్ ఫీల్ దట్ హియరింగ్ తక్కువ ఉంది, లేదంటే చెవులో ఏమైనా సౌండ్ వస్తుంది. అది బేసిక్గా ఇండికేటింగ్ దట్ నర్వ్స్ స్ట్రెయిన్ అయిపోయినాయి, దే ఆర్ టైర్డ్. సో యూ ఆర్ గివింగ్ అ బ్రేక్. సో మళ్ళీ అవి రికవర్ అయిపోతాయి. బట్ అందరికీ కాకపోవచ్చు. మేబీ ఒక 10% ఆఫ్ పాపులేషన్కి అది పర్మనెంట్ షిఫ్ట్ కావచ్చు. సో నాయిస్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? సో దీస్ డేస్ మేము టీనేజర్స్లో చూస్తున్నాం ఎక్కువ. బికాజ్ డివైస్ అడాప్షన్ చాలా ఎర్లీ ఏజెస్లో అవుతుంది అండ్ ఎవ్రీబడి వాంట్స్ దర్ పర్సనల్ స్పేస్. సో అందరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. సో పిల్లల్లో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు యూజ్ హెడ్ ఫోన్స్ రెగ్యులర్లీ. అండ్ ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్ స్పేస్ ఇఫ్ పాసిబుల్ కెన్ బి గివెన్ అండ్ స్పీకర్ మీద ఉంటే ఇట్స్ బెటర్. అంటే స్టిల్ అంత ఇనఫ్ డేటా వీ డోంట్ హ్యావ్ కి యూనో ఇది మనకి ప్రాబ్లం చేస్తుందని. బట్ అఫ్ కోర్స్ ఎనీ లౌడ్ ఎక్స్పోజర్ అట్ అన్ ఎర్లీ ఏజ్ క్యాన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ పెద్దవాళ్ళలో కూడా వింటర్ సీజన్లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో యూజువల్గా వింటర్లో టెంపరేచర్స్ ఎక్కువ డ్రాప్ అయినప్పుడు, ఎస్పెషలీ ఇక్కడ కూడా హైదరాబాద్లో టెంపరేచర్స్ తక్కువ చాలా వైరసెస్ యాక్టివేట్ అయిపోతాయి. అండ్ యూజువల్గా ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్తోనే స్టార్ట్ అవుతాయి. సో థ్రోట్ పెయిన్ కావచ్చు, నార్మల్ రన్నింగ్ నోజ్ రావచ్చు, అండ్ ఈవెన్ ఇయర్ పెయిన్, ఇయర్లో ఎఫెక్ట్ అవ్వడం కూడా చూస్తుంటాం. సో అట్లా అయినప్పుడు మోస్ట్లీ స్టార్టింగ్లో ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. అండ్ బేసిక్ పెయిన్ కిల్లర్స్ పారాసెటమాల్ వాడితే సిమ్టమ్స్ కంట్రోల్ కావచ్చు. థ్రోట్ గార్గిలింగ్ చేయవచ్చు, ఐదర్ విత్ వామ్ వాటర్ ఆర్ బిటడిన్ సొల్యూషన్తో గార్గిలింగ్ చేయవచ్చు. ఇవన్నీ ఫర్దర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. బట్ ఇట్లనే ఉంటే ఫీవర్ ఎక్కువ అయితే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా కన్వర్ట్ అయ్యి అప్పుడు యాంటీబయాటిక్స్. అండ్ ఒకవేళ పేషెంట్స్కి ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ డయాబెటీస్, లేదంటే థైరాయిడ్ ఇష్యూస్, లేదంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ చాలామంది ఇప్పుడు కామన్గా వర్క్ చేసుకుంటారు, సిస్టమ్స్ ముందు వర్క్ చేసుకుంటూ ఉంటారు అండ్ మొబైల్ చూస్తూ ఉంటారు నెక్ బెండ్ చేసి. సో వాళ్ళకి నెక్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో అది రికవర్ అవుతుందంటారా? ఇప్పుడు మనం వర్క్ ప్లేస్ ఆర్ హోమ్లో ఎర్గానమిక్స్ అంటాం, అంటే ద వే వీఆర్ సెట్టింగ్, మన స్క్రీన్ ఎట్లా ఉంది. సో ఇప్పుడు యంగ్ పాపులేషన్లో నెక్ పెయిన్ చాలా కామన్ ఉంటుంది. సో అడ్వైజబుల్ అంటే ఇఫ్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్, షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం బెటర్. అండ్ మన మానిటర్ అండ్ ఐ ఒకటే లెవెల్కి ఉండాలి. ఈవెన్ ఫోన్ ఇట్లా కాకుండా కొంచెం ఎలివేటెడ్ పెట్టుకుంటే బెటర్. అండ్ లాంగ్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. సో ఇట్ కాజెస్ మోర్ ఆఫ్ నెక్ పెయిన్. అండ్ ఈ చలికాలంలో పిల్లల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి? తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, ముక్కు కారుతూనే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని టాబ్లెట్స్ వేసినా సో అలాగే
అది మళ్ళీ వస్తుంది, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు రాకుండా? సో చిన్నపిల్లల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్, ఎస్పెషలీ స్కూల్స్కి పోతుంటారు. సో దే కీప్ కాంటాక్టింగ్ ఒకరితో ఒకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంటుంది. సో కొంతమంది పిల్లలకి అలర్జీకి ప్రోన్ ఉంటారు. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ సో నార్మల్గా ఇవాళ రేపు ఓవర్ ద కౌంటర్ మీకు సలైన్ స్ప్రేస్ దొరుకుతాయి. సో సలైన్ నేజల్ స్ప్రేస్ దొరుకుతాయి. అవి మనం నోజ్ స్ప్రే చేసి నోజ్ క్లీన్ చేసి నోజ్ హైజీన్ మెయింటైన్ చేస్తే బెటర్. లేదంటే అట్లనే ముక్కు గారుతుంటే మ్యూకస్ అక్యుములేట్ అవుతుంటే అది స్లోగా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి మళ్ళీ ఫీవర్ రావడం, యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, అదంతా ఆ సైకిల్ నడుస్తుంటుంది. సో వాళ్ళకి యూజువల్గా ఈ నేజల్ హైజీన్ సలైన్ స్ప్రేస్తో మెయింటైన్ చేసుకుంటే సివియర్ కాకుండా ఉంటుంది. ఓకే. ఈ వింటర్లోనే ఎక్కువ మంది విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ కోల్డ్ వస్తే హెడ్కి వెళ్ళిపోతుంది అంటారు కదా, సో అది దేనికి దారి తీస్తుంది అంటారు? సో కోల్డ్ ఒకవేళ కోల్డ్ క్లైమేటిక్ ఏరియాస్లో వెళ్తే అండ్ అక్కడ ఉన్న మేబీ వైరసెస్ వల్ల వాళ్ళకి జలుబు స్టార్ట్ అయిపోతే ఎక్కువ అయినప్పుడే అది హెడేక్ వస్తుంది, ఎందుకంటే అది సైనసెస్ ఇన్వాల్వ్ అయిపోతాయి. సో అప్పుడే హెడేక్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇంకో ప్రాబ్లం మనకి కోల్డ్ ప్లేసెస్, ఎస్పెషల్లీ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్తే కొంతమంది పేషెంట్స్కి ఇయర్ పెయిన్ రావడం కూడా కావచ్చు ప్రెషర్ చేంజెస్ వల్ల. సో ఇదంతా యూజువల్గా అంత సివియర్ ఉండదు అన్లెస్ వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీస్ ఉన్నాయి, అలర్జీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి ఈ సలైన్ స్ప్రేస్ కానీ లేదంటే ఆ ట్రిప్కి వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వెళ్ళడం బెటర్. ఓకే. వన్స్ ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే ఇయర్లో అది మళ్ళీ రికవరీ అయిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందంటారా? యూజువల్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ వింటర్ ఏరియా టైంలో ఆర్ కొంచెం మైల్డ్ రెయినీ సీజన్లో ఇయర్లో యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే జస్ట్ ఇయర్ డ్రాప్స్, యాంటీ ఫంగల్ ఇయర్ డ్రాప్స్ అండ్ ఇయర్ క్లీన్ చేసిన తర్వాత ఇయర్ డ్రాప్స్ వాడితే క్లీన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. ఇయర్లో ఎనీథింగ్ సెల్ఫ్ క్లీనింగ్ ఈజ్ నాట్ అడ్వైజ్డ్. సో అవి తగ్గిపోతాయి యూజువల్గా. బట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ ఇయర్ డ్రమ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇయర్ డ్రమ్లో హోల్ వచ్చి అట్లా ఇన్ఫెక్షన్స్ వస్తే అవి తగ్గడానికి టైం పడుతుంది. అండ్ సమ్ పేషెంట్స్కి ఎక్కువ సివియర్ ఉన్నప్పుడు సర్జరీస్ కూడా అవసరం పడవచ్చు. ఓకే. ఈ డిసీజెస్ అన్నీ కూడా యాంటీబయాటిక్స్ వల్ల కంట్రోల్ అవుతాయంటారా? సో యూజువల్గా చెవులో ఉన్న ప్రాబ్లమ్స్కి ఓరల్గా అంటే టాబ్లెట్స్ యాంటీబయాటిక్ అవసరం పడవు అన్లెస్ చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ ఉంటేనే. బట్ ఇయర్ ప్రాబ్లమ్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ దాన్ని బట్టి ఇయర్ డ్రాప్స్తో క్యూర్ అయిపోతుంది యూజువల్గా. ఓకే. అండ్ వింటర్లో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి మనం గురవ్వకుండా ఉంటాం? సో వింటర్లో యూజువల్గా మరీ కోల్డ్ టెంపరేచర్ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం బికాజ్ అండ్ ఏమైనా ఫుడ్ అలర్జీస్ ఉంటే అవి అవాయిడ్ చేయమంటాం. అది కాకుండా కోల్డ్ వెరీ కోల్డ్ ఫుడ్ ఆర్ టేకింగ్ అ వెరీ కోల్డ్ బాత్, నార్మల్ ల్యూక్వామ్ టెంపరేచర్ ఉంటే వైరసెస్ యాక్టివేట్ కాకుండా ఉంటాయి. ఓకే. చాలామంది వింటర్లో మీరు చెప్పినట్టుగా చన్నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ త్వరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? ఉంటాయి వాళ్ళకి. అంటే కొంతమందికి అలర్జీ ప్రోన్ ఉంటుంది, వాళ్ళకి స్నీజింగ్ రావడం, జలుబు రావడం ఎక్కువ అవుతుంది కొంతమంది పేషెంట్స్ టెంపరేచర్తో. సో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేస్తామో అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఆఫీసెస్లో వెళ్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఎవ్రీ టైం శానిటైజ్ చేసుకోవడానికి కుదరదు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? కరెక్ట్. సో శానిటైజ్ కాకుండా ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఒకవేళ మనకే ఏమైనా సిమ్టమ్ ఉన్నప్పుడు అండ్ ఇఫ్ యూఆర్ ఆఫీస్కి పోయినా స్కూల్కి పోయినా మనం మాస్క్ వాడుకుంటే బెటర్. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ మనం ఎక్కువ బయట తిరుగుతున్నాం అంటే మాస్క్ యూజ్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అప్ అవడం తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి మై డాక్టర్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.